హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి, నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యుక్త వయసులో ఉన్న పిల్లలు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేయండి, ఎవరు స్ప్రెడ్ చేయకండి వాళ్ళ జీవితాల గురించి. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తెలియక ఏదో చేస్తారు. మనం తెలిసిన వాళ్ళమే కదా, విచక్షణ ఉన్న వాళ్ళమే కదా. అలా స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దాని గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా. అది జనరల్ టాపిక్ కదండి, సాధారణమైన విషయం, ప్రతి చోట జరుగుతున్నదే. ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళు తెలిసి తెలియని పిల్లలు, మనం పెద్దవాళ్ళం అన్న విచక్షణ కూడా లేకుండా కొంతమంది పెద్దవాళ్ళు అదే పనిగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నేను మొన్ననే విన్నాను అని కూడా చెప్పాను. నేను ఒకళ్ళని కలిశాను మొన్ననే అని చెప్పేసి. మొన్ననే అన్నప్పుడు నేను మొన్న నిన్ను కలవలేదు కదా, ఆ నిన్ను అన్నది ఆ నిన్నుకు తెలుస్తుందిలేండి వీడియో చూసినప్పుడు. నిన్ను కలవలేదుగా, మరి నీకెందుకు అంత రియాక్షన్? ఇలాంటి వాటికి నేను రియాక్ట్ అవుతానని అనుకుంటున్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి తెలుసు నేను నీకు. ఎవరైనా ఏదన్నా అంటే అయ్యో ఎందుకు అనవసరంగా అన్నారు, నేను ఎవరి జోలికి పోను కదా, ఎందుకు నన్ను అన్నారు అని బాధపడతానే తప్ప నన్ను ఎందుకు ఎలా అన్నారు అని ప్రశ్నించే తత్వం అది చిన్నప్పటి నుంచి కాదు. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన పరిపక్వత అయితే ఏమీ కాదు. చిన్నప్పటి నుంచి అంతే, బాధపడతా. ఎందుకంటే వాళ్ళ జోలికి నేను పోను కదా, ఎందుకు నా జోలికి వచ్చారు వీళ్ళు, ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ ఏమనుకుంటానంటే, నేను ప్రశ్నించకపోవచ్చు తిరిగి, కానీ నా ఆత్మ బాధపడుతుంది కదా, నా ఆత్మ బాధపడిందే వాళ్ళకి ఎక్కువగా తగులుతుందని అంటారు. నేను అది కూడా విన్నాను. ఎందుకు అలాగా పని కట్టుకొని గుచ్చి మనసుని బాధ పెడతారు, ఎందుకు ఇలా ఉంటారు జనాలు అని ఎప్పుడు కూడా ఆవేదన చెందుతూ ఉంటాను నేను. అది నా తత్వం. అలాంటప్పుడు నేను జనరల్ టాపిక్ అది నేను జస్ట్ 2 days క్రితం విన్నాను కాబట్టి అలా ఉండద్దు అని చెప్పేసి నాకు అనిపించింది. నా బాధ్యతగా నేను చెప్పానంటే విన్నవాళ్ళందరూ మారిపోతారని కాదు, విన్నవాళ్ళందరూ రియాక్ట్ అవ్వాలని కాదు, ఇంకోటి కాదు. ఏంటంటే ఒక్కళ్ళు మారినా చాలు, నా జన్మ సార్థకం అయిపోతుందని చెప్పేసి. ఇకపోతే నా పని ఏదో నేను చేసుకుంటున్నానండి, నా వీడియోస్ ఏవో నేను చేసుకుంటున్నాను, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను. నేను ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు చూడకుండా వెళ్ళిపోండి. ఎందుకంత ఓవర్ రియాక్షను కరెక్ట్ కాదు కదా. తిట్టారని బాధపడడం, పొగిడారని పొంగిపోవడం, అలాంటి వాటిని ఎప్పుడో వదిలేసా. మరి ఎందుకు మేడం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు వదిలేస్తే అని మీరు అనుకుంటున్నారు కదా. ఇది రియాక్షన్ అయితే కాదు, కానీ చెప్పాలి. ఇంకొకసారి నా జోలికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే నేను ఎవరి జోలికి పోను, ఎవరి మాట తేను. జస్ట్ ఏమంటారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇక్కడ కూడా మనం నచ్చిన వాళ్ళని తలుచుకోకూడదు అని చెప్పేసి ఎవరిని తలవను. అర్థమవుతుందా? నాకు చెప్పాలనిపించింది ఏదో చెప్తాను, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, అది వాళ్ళ ఇష్టం. అది కూడా నన్ను అడిగితే మాత్రమే చెప్తాను. పని కట్టుకుని వెళ్ళి ఎవరి విషయాల్లోనూ దూరం, ఎవరింట్లోనూ దూరం. వాళ్ళేంటి వీళ్ళేంటి, వాళ్ళ విషయాలు ఏంటి, వాళ్ళు ఎలా పోతున్నారు, వీళ్ళు ఎలా పోతున్నారు, వాళ్ళు ఎంత సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళు ఎన్ని మేడలు కట్టుకున్నారు, వీళ్ళెన్ని మిద్దులు కట్టుకున్నారు, వీళ్ళెంత బంగారం కొనుక్కున్నారు, ఇలాంటివి ఏవి అస్సలు ఏమంటారు చిటికిన వేలు గోరును కూడా తాకవండి నన్ను. నేను వాటన్నిటికీ ఎప్పుడో అతీతంగా ఆలోచిస్తూ ఉంటాను. సరే, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మీ పిల్లలు బాగుండొచ్చు, డబ్బు ఆస్తి బంగారం భూములు ఉంటే నువ్వు వెళ్ళేటప్పుడు అవి కూడా పట్టుకెళ్ళు, నేను ఒట్టిగానే వెళ్ళిపోతాను, అంతే కదా. అంతకుమించి ఏమన్నా ఉందా? ఒక ఇంకా ఎక్కువగా ఉంటే 10 సార్లు తిను, 100 సార్లు వెళ్ళు, ఎవరొద్దన్నారు? అంతే తప్ప పని కట్టుకుని దూరిపోయి, ఇళ్లల్లోకి దూరిపోయి, సంసారాల్లోకి దూరిపోయి, మనుషుల్లోకి దూరిపోయి చొచ్చుకుపోయి, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు తల తినేస్తూ
ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళం అయిపోయాం. పెద్దవాళ్ళం అయిపోయిన దాకా ఒక హుందాగా ప్రవర్తించాలి, హుందాగా ఉండడానికి ట్రై చేయాలి. అర్థం చేసుకుంటే మంచిది ఇక నుంచి అయినా, ఓకేనా? నిజం చెప్పాలంటే నేను నీకు వ్యతిరేకం కాదు. ఎవరినైనా అడుగు, ఎవరితో మాట్లాడినా కూడా తను చాలా మంచిది. సరే, మంచివాడు. సరే, తను అంటే మళ్ళీ ఆ లేడీనా బాయ్ అని మీకు డౌట్ రాసు. తను చాలా వెరీ గుడ్ పర్సన్. ఆ పర్సన్ వచ్చి అందరు బాగుండాలని కోరుకుంటారు తప్ప వేరే ఏమీ ఉండదు అని అనుకుంటాను తప్ప నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా అనుకున్నది లేదు, ఇక ముందు అనుకునేది లేదు. నాది ఎప్పుడూ ఒకటే అభిప్రాయం. ఎవరి మీదైనా ఒక అభిప్రాయానికి వచ్చేసానంటే అది పూటకొకలాగా మారిపోను. ఎదురుగుంటా ఉన్నప్పుడు కావలించేసుకొని ఆ చాటుగా ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలడం ఇదంతా నాకు రాదు. ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాను నేను, నవ్వుతూ చక్కగా. ఏముంది, నవ్వేస్తే పోలా, వీలైతే తిరిగి నవ్వుతారు, అంతే కదా. ఇప్పుడు ఒక మాట అన్న గురించే కదా ఇన్ని మాటలు వస్తున్నాయి. చక్కగా నవ్వుకొని చూసి ఊరుకుంటే ఏం పోతుంది? అసలు నీకు సంబంధం ఏమో ఉంది చెప్పు. ఈ విషయం నీకేమైనా సంబంధం ఉందా? ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉంటారండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ప్రతి చోట అలాంటివే జరుగుతున్నాయి. పాపం జరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళని గొచ్చకండి, అది మంచిది కాదు అని చెప్పాను. అది తప్ప? అది నీకెందుకు తప్పుగా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? కిరాతకుడైన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారలేదా? ఎప్పుడూ అలాగే ఉండిపోతారా? ఎప్పుడో జరిగినవి ఏమన్నా ఉంటే వాటిని పట్టుకొని ఇప్పుడు గుచ్చుతారు పిన్నుతో. ఇంకా గుచ్చుతూనే ఉన్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి, నీ మనస్తత్వం ఏంటి, అసలు నీ మైండ్ సెట్ ఎంతవరకు ఎదిగిందన్నది ఒకసారి ఆలోచించుకో, ఓకేనా? ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ మళ్ళీ చెప్పాను కదా, నా మనస్తత్వం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం నా మనస్తత్వం కాదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదండి, చెప్పండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఒకసారి చూడండి. అందులో ఏమైనా తప్పు అనిపిస్తే మీరు నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? చాలా సంతోషం వీడియో చూసినందుకు. బహుశా లైక్ ఇచ్చి ఉండవని నాకు తెలుసు. అంటే నా ప్రతి వీడియో చూస్తున్నారని మాత్రం అర్థమైంది. చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అనమాట, ఓకేనా? మీరు చూడడం వల్ల నాకు లక్షలు వస్తున్నాయి, మరి నన్ను బ్రతికిస్తున్నారు మీరు. అందుచేత ఏంటంటే చాలా ధన్యవాదాలు నా వీడియో చూసి నాకు రియాక్ట్ అయ్యి కామెంట్ పెట్టినందుకు, ఓకేనా? చాలా సంతోషం. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి, ఇప్పుడు మర్చిపోయాను. వీలైతే రేపు చెప్తాలేండి, ఓకేనా? వద్దండి ప్లీజ్, ఎవరైనా కానీ బ్యాడ్ కామెంట్ అని కాదు, బ్యాడ్ అయినా గుడ్ అయినా నచ్చితే చూడండి. చూసి అందులో ఏదన్నా ఒక విషయం మీకు నచ్చింది ఉంటే దాని మీద కామెంట్ చేయండి తప్ప అనవసరంగా పని కట్టుకుని దూరకండి. అది మంచి పద్ధతి కాదు. ఓయ్ బాబాయ్, పొద్దున్న అయితే బోళ్ళని సమస్యలు, బోళ్ళని పనులు ఉంటాయండి. సమస్యలు లేనివాళ్ళు, పనులు లేనివాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి? ఎందుకండి ఇలాంటివన్నీ నెత్తినెక్కించుకోవడం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా గుచ్చడం? ఏమొస్తుంది? ఇప్పుడు నీకేమొచ్చింది చెప్పు? ఏమన్నా కలిసి వచ్చిందా? వస్తే వస్తుందిలే, మీకు వస్తే ఓకే, సంతోషం. నన్ను కూర్చోడం వల్ల నీకు ఏమైనా కలిసి వస్తే మాత్రం చాలా సంతోషం. సంతోషించే దానిలో మొదటగా నేనే ఉంటాను, ఓకేనా?